వైకాపా సైతాన్ సైన్యం ఎంత అరిచి గోల పెట్టినా నా కొడుకు మాత్రమే రాజశేఖర్ రెడ్డి వారసుడు అవుతాడు తప్ప మరొకరు కాదంటూ షర్మిల అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొన్న ఆవిడ కర్నూలులో ఉల్లి రైతులు కలవడానికి వెళ్ళినప్పుడు తన కొడుకుని తీసుకుని వెళ్తే కొంతమంది ఏమొచ్చేసి రాజశేఖర్ రెడ్డి వారసుడు వచ్చాడు, షర్మిల వారసుడు వచ్చాడు అంటూ కొంతమంది కామెంట్లు చేశారు. దీనికి వైసీపీ స్పందిస్తూ రాజశేఖర్ రెడ్డికి వారసుడు ఎప్పుడు షర్మిల పిల్లలు గారు, జగన్ పిల్లలు మాత్రమే వారసుడు అవుతారు అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు దీని మీద గోలగోల చేస్తే ఆవిడ ఈ విధంగా స్పందించింది. నిజానికి నా తండ్రి నా కొడుకు పేరు పెట్టాడు, అప్పుడే రాజారెడ్డి అని పేరు పెట్టాడు. అంటే నా తండ్రి తన తండ్రి పేరు ఇచ్చాడు నా కొడుక్కి, కాబట్టి వాళ్ళ తాతకి వారసుడు నా కొడుకే అవుతాడంటూ షర్మిల అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది, జగన్ ఉద్దేశించి అలాగే వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి. పైగా నా తండ్రి జీవితాంతం కూడా బీజేపీని ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకించాడు, కానీ ఈ రోజు అదే ఆర్ఎస్ఎస్ వాదికి వైకాపా ఉపరాష్ట్రపతి పదవిలో ఓటేసింది సిపి రాధాకృష్ణన్. ఇంకా ఎక్కడ వారసత్వం ఉంటది అంటూ ఆవిడైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటితో పాటు మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. చంద్రబాబు నాయుడు వల్లే నా కొడుకు రాజకీయాల్లోకి వచ్చాడని కూడా అంటున్నారు. మరి ఇంతకంటే సిగ్గుమాలినటువంటి వ్యాఖ్యలు ఇంకోటి ఉంటాయని నేను అనుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు రమ్మంటే నా కొడుకు రాజకీయాల్లోకి వస్తే మరి ఉపరాష్ట్రపతి పదవికి ఓట్లు వేయమని ఎవరు చెప్పారో అది కూడా చెప్పాలి వైసీపీ అంటూ ఆవిడైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు విజయవాడలో. ఈరోజు విజయవాడలో ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్కి సంబంధించి ఒక సభ జరిగితే అందులో ఈవిడైతే మాట్లాడుతున్నారు.